హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో పెసరట్టులోకి కమ్మటి అల్లం చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ పెసరట్టు ఎలా చేయాలో వీడియో ఉంది, చూడండి ఒకసారి. ఇందుకోసం మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండుమిరపకాయలు అయితే ఇలా వేసుకొని తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోవాలి. వీటిని ఒకసారి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనకు అల్లం ముక్కలు అనేవి వేసుకోవాలి. మరొకసారి ఇలా కలుపుకోండి. తర్వాత ఇందులోనే సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోనే మనము బెల్లం అనేది యాడ్ చేయాలి. చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను. ఉన్నాక మరొకసారి అయితే ఇలా కలుపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఒకవేళ మీకు అడుగంటుతుంది అనుకున్నట్లయితే ఇలా మూత పైన కొన్ని వాటర్ అనేవి వేయండి. ఆవిరికి మంచిగా కుక్ అవుతాయి అన్నీ. చూసారా, బెల్లం వేసినందుకు మనకు గ్రేవీ లాగా రెడీ అయింది. ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లోనే చింతపండు రసం, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని రెడీ అయినట్టే తీసేసుకుంటున్నాను. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇందులో దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీ అనేది పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోండి. వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే వేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా మినపప్పు యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇందులోనే కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లిపాయ వేస్తున్నాను. పోపు అనేది రెడీ అయింది. దీన్ని ఇందాక మనం రెడీ చేసినటువంటి అల్లం చట్నీలో అయితే వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పెసరట్టులోకి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది.